పురాణాలు మరోచూపులో సృష్టిక్రమం. సృష్టిక్రమం, సృష్టి లయాల గురించి పురాణాలు ఎన్నో కథలు ప్రచారంలోకి తెచ్చాయి. మొట్టమొదట సృష్టిలో బ్రహ్మ, విష్ణువు ఇద్దరూ తమంత తామే పుట్టారట. కూర్మ పురాణం ప్రకారం కథ ఇది. విష్ణువు దగ్గరకు బ్రహ్మ వచ్చి, ఈ సృష్టికర్తను నేనే. సృష్టి అంతా నాలో ఉంది, నీవెవరవు అని అడిగాడు. ఈ సృష్టికర్తను నేనే, సృష్టి అంతా నాలోనే ఉంది అన్నాడు విష్ణువు. ఈ విధంగా కొంత వాదన జరిగాక నిర్ధారణ కోసం విష్ణువు బ్రహ్మ నోటిలో నుండి పొట్టలోకి ప్రవేశించాడు. అక్కడ సృష్టి సమస్తము కనబడటం చూసి ఆశ్చర్యపడుతూ నోటి నుంచే బయటకు వచ్చేశాడు. ఈసారి బ్రహ్మ విష్ణువు పొట్టలోకి ప్రవేశించాడు. అక్కడ సృష్టి అంతా కనిపించింది. బయటకు రాబోతే విష్ణువు నవరంధ్రాలు మూసేశాడు. అప్పుడు విష్ణువు నాభిలోంచి బొడ్డు, తామరతూడు బయటికి వచ్చింది. అందులోంచి బ్రహ్మ బయటపడ్డాడు. సృష్టిలో విష్ణువును బ్రహ్మను ముఖ్యులుగా చూపే లక్ష్యంతో అల్లిన కథ ఇది. రామాయణంలో సృష్టిక్రమం గురించి 2 చోట్ల ఉంది. వశిష్ఠుడు చెప్పిన కథనం అయోధ్యకాండ సర్గ-110 లోను, జటాయువు చెప్పిన కథనం అరణ్యకాండ సర్గ-14 లోనూ ఉన్నాయి. రామునికి వశిష్ఠుడు చెప్పిన సృష్టిక్రమం ఇలా ఉంది. మొదట అంతా జలమే ఉంది. అందులో స్వయంభువులుగా బ్రహ్మదేవతలు పుట్టారు. నారాయణుడు వరాహ రూపం ఎత్తి నీటిలోని భూమిని పైకి తెచ్చాడు. బ్రహ్మ తన కొడుకులతో సృష్టి చేశాడు. సృష్టిలో జీవం నీటిలో మొదలైందా, నేలమీద మొదలైందా అనే జిజ్ఞాస పూర్వ పండితులలో ఉన్నదనటానికి ఇలాంటి కథలు ఉదాహరణ. ప్రపంచ మతాలలో చాలా సృష్టి కథనాలు ఉన్నాయి. భారతదేశ పురాణాల ప్రకారం సృష్టికి ఆద్యుడు బ్రహ్మ. బ్రహ్మ సృజించిన ప్రజాపతుల ద్వారా సృష్టి విస్తరించింది. ఆ పరంపరలో మనువు ఒకడు. ఈ భూమిని మనువు మొట్టమొదట ఇక్ష్వాకుకు ఇచ్చాడు. మనువు నిర్మించిన అయోధ్యకు మొదటి రాజు ఇక్ష్వాకు. ఆ వంశంలో త్రిశంకుడు శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాడు. ఆ వంశంలోని వాడవే నీవు అంటూ వశిష్ఠుడు 36 శ్లోకాలలో ఇక్ష్వాకు వంశ చరిత్ర చెప్పాడు. అయోధ్యకాండ సర్గ 110. బ్రహ్మ కొడుకులు అంటే ప్రజాపతులు. వీళ్ళు 6. 1 మరీచి, 2 అంగీరస, 3 అత్రి, 4 పులస్యుడు, 5 పులహుడు, 6 క్రతువు అని కొందరంటారు. వశిష్ఠుడిని కలిపి 7 కొందరంటారు. దక్షుడిని భరద్వాజుడిని కలిపి 9 మంది అని మరికొందరు చెబుతారు. భూమిపై జీవం పుట్టుక గురించి అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. సుమారు 400 కోట్ల సంవత్సరాల క్రితం భూమిని కొన్ని గ్రహ శకలాలు ఢీకొన్నాయని, అవి భూమిని బలంగా తాకటం వల్ల లోతైన బిలాలు ఏర్పడ్డాయని, ఆ బిలాలలోని చీకటి, నీరు, చెమ్మ, వేడిమి, సూర్యరశ్మి మొదలైన జీవ రసాయన చర్యల ఫలితంగా ఏకకణ జీవులు ఉద్భవించాయని, అవే రకరకాల జీవులుగా పరిణామం చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ సృష్టి కథనాన్ని గురించిన మత విశ్వాసాలే ప్రజలలో ఎక్కువ బలంగా వ్యాప్తిలో ఉన్నాయి. డిహెచ్ రామునికి జటాయువు చెప్పిన కథనంలో ప్రజాపతులు 16 మంది. ఆ పరంపరలో మొదటివాడు కర్దముడు, ఆఖరివాడు కశ్యపుడు. కశ్యపుడే ఇక్ష్వాకులకు జటాయువుకు మూల పురుషుడు. ప్రజాపతులలో ఒకడైన దక్షునికి 60 మంది కూతుళ్ళు. వారిలో 8 మంది కశ్యపుని భార్యలు. అదితి, దితి, ధను, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనల. తనతో సమానులైన లోకరక్షా పరతంత్రులైన పుత్రులను కనాలని కశ్యపుడు భార్యలకు చెప్పాడు. అందులో 4 అతని మాటలు విన్నారట. దితి, అదితి, కాళిక, ధను అనే వారు. స్త్రీల ఇష్ట ప్రకారమే సంతానం కలుగుతుందనే భావన అప్పట్లో ఉండేదన్నమాట.
స్త్రీలకు గల సంతానోత్పత్తి శక్తి ఆ నమ్మకానికి కారణం. అందుకే స్త్రీలకు వ్రతాలు, నియమాలు విధించారు. మగ పిల్లవాడు కలగకపోతే దోషం స్త్రీ మీదనే వేయటం ఇప్పటికీ ఉంది. శాస్త్రజ్ఞానం విస్తరించక ముందటి నమ్మకాలే నేటికీ సమాజాన్ని నడుపుతున్నాయి. కశ్యపుని భార్యలలో 1 అదితికి ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, అశ్వనీ దేవతలు అనే 38 మంది కలిగారు. వారు దేవగణాలు. 2 దితికి యశోవంతులైన పుత్రులు కలిగారు. సముద్రాలతో, అరణ్యాలతో కూడిన ఈ భూమి వారిదే. వారే దైత్యులు. సర్గ 14 నుండి 15 అన్నాడు జటాయువు. 8 ధనువుకు అశ్వగ్రీవుడు కలిగాడు. సింగిల్ కొటేషన్. 4 కాళికకు నరకుడు, కాలకుడు కలిగారు. 5 తామ్రకు క్రౌంచి, భాసి, శౌని, ధృతరాష్ట్ర, సుకి అనే కూతుళ్ళు కలిగారు. పక్షి జాతులు వీరి నుంచి వచ్చాయి. క్రౌంచికి గుడ్ల గూబలు, భాసికి భాసజాతులు, కోళ్ళు, శౌనికి దేగ, గద్ద జాతులు, ధృతరాష్ట్రికి హంసలు, కలహంసలు, చక్రవాక పక్షులు కలిగారు. సుకి కూతురు నత, నత కూతురు వినత. 6 క్రోధవశకు మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్జూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే కూతుళ్ళు కలిగారు. మృగికి మృగజాతులు, హరికి సింహాలు, వానరులు కలిగారు. భద్రమద కూతురు ఇరామతి. ఆమెకు ఐరావతం అనే ఏనుగు కలిగింది. మాతంగి సంతానం ఏనుగులు, శార్టూలికి కొండముచ్చులు, పులులు మొదలైనవి కలిగాయి. శ్వేతకు దిక్సాలకులైన ఏనుగులు కలిగాయి. సురకికి 2 కూతుళ్ళు. వారిలో రోహిణికి గోవులు, గంధర్వికి గుర్రాలు కలిగాయి. గంధర్వులను గుర్రపు ముఖాల వారుగా కొన్ని పురాణాలు వర్ణించాయి. సురస, కద్రువలకు సర్పాలు కలిగాయి. వినత అనే ఆమె కశ్యపుని భార్య. ఆమెకు గరుడు, అరుణుడు కలిగారు. అరుణుని కొడుకు జటాయువు. జటాయువు అన్న సంపాతి. కశ్యపుని భార్యలలో మను అనే ఆమెకు బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే మనుష్య జాతుల వారు ఉద్భవించారు. అనల అనే ఆమెకు ఫలవృక్ష జాతులు కలిగాయి. ఇదంతా జటాయువు చెప్పాడు. సంపాతి గురించి కూడా రామాయణం కిష్కింధ కాండ సర్గ 56 చెప్పింది. వినత అనే పేరు కశ్యపుని మనుమరాలికి ఉంది. ఆమె భర్త పేరు కశ్యపుదే. సురస, కద్రువ అనే పేర్లు కశ్యపుని భార్యల పేర్లు. అవే పేర్లు ఆయన కూతుళ్లకు కనిపిస్తున్నాయి. వారి భర్తల పేర్లు కశ్యపుదే. కుటుంబంలో ఒకే పేరు చాలా మందికి ఉండటం సాధారణమే. కాని ఈ పేర్ల గందగోళం వల్ల వేదాలలో కశ్యపుని ప్రసక్తి చాలా అపోహలు కలిగించింది. సింగిల్ కొటేషన్. సమాజ పరిణామ క్రమంలోని లైంగిక సంబంధాల అధ్యయనానికి ఈ అంశం కీలకమైనదే. భిన్న గణాలలోని పురుషుల మధ్య లైంగిక సంబంధాల గురించి మానవ శాస్త్రం చెప్పే విషయాలను ఈ కథలకు అన్వయించి పరిశీలించటం సామాజిక అవగాహనకు అవసరం. జటాయువు దితి పుత్రులు మొదటి పాలకవర్గం అని చెప్పాడు. ఈ భూమి వారిదే. దితి స్వ దైత్యాం స్థాతత యశస్వినః తేషాం ఇయం వసుమతి పురాసీత్ సవనార్దవ. సర్గ 14, 15 మొదట్లో పాలకవర్గం దైత్యులు అని దీనివల్ల అర్థమవుతుంది. ఆది దైత్యులు అనే మాట కూడా పురాణాలలో తరచు వినిపిస్తుంది. స దితి కొడుకులలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ప్రముఖులు. కూతురు సింహిక. ఆమె భర్త విప్రచిత్తి. విప్రచిత్తి కొడుకు రాహువు హిరణ్యకశిపుని సంతతిలోనివాడు. ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని మనుమడు బలి చక్రవర్తి. వీరంతా అసురులు, రాక్షసులును. ఇతర ప్రజాపతులలో పులస్యునికి 2 కొడుకులు. 1 అగస్యుడు, 2 విశ్రవస్సు.
వీరిలో విషవస్సుకు ఇలబిల అనే భార్య వల్ల కుబేరుడు కలిగాడు. కైకసి అనే భార్య ద్వారా రావణ, కుంభకర్ణ, విభీషణులు కలిగారు. రాకి అనే ఆమె వల్ల ఖర, దూషణ, త్రిశిరులు కలిగారు. వీరంతా యక్షులు, రాక్షసులు, అసురులును. మరో ప్రజాపతి అయిన పులహుని సంతానము రాక్షసులే. ఈ వివరాలు మత్స్య పురాణంలోనూ ఉన్నాయి. భృగువేద కాలపు తెగల నుండే 1 దేవగణాలు, 2 గంధర్వులు, 3 పితరులు, 4 అసురులు, 5 రాక్షసులు అనే 5 గణాలు ఏర్పడ్డాయని నిరుక్త రచయిత యాస్కుడు చెప్పాడు. యాస్ముని కాలం క్రీ. పు 7-8 శతాబ్దాలు వలసలుగా వచ్చిన జాతులు ఈ కాలానికి స్పష్టంగా విడిపోయి ఎవరి ఉనికిని వారు నిరూపించుకునే ప్రయత్నాలలో పడ్డారు. ఆ క్రమంలో పరస్పర ఘర్షణలు అనివార్యమైనాయి. స్థానిక ప్రాబల్యానికి పేలంతా పోటీ పడ్డారు. మేరు పర్వత ప్రాంతం నుంచి వలసలు సాగినట్టు చెబుతున్నారు. వారిలో కొందరు నైలు నది పరిసరాలలో కొండల మీద నగరాలు కట్టుకుని స్థిరపడ్డారు. కొందరు కాస్పియన్ సముద్రం పక్క భూములలో స్థిరపడ్డారు. అస్సీరియా భాషలలో మెరక నేలలను కుర్రు అని, పల్లపు నేలల్ని తుర్రు అని అనేవారని భాషా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. తెలుగు నాటకుర్రు, కుర్తి, తుర్రు, తుర్తి అనే పదాలు గ్రామ నామాలకు చేరి ఉండటం గమనించవచ్చు. అది వాటి భౌగోళిక ఉనికిని నిర్ధారించే విశేషణం. నైలు నది దగ్గర కుర్రు భూముల నుంచి వ్యాపించిన వారు మెడిటరేనియన్, ఫినీషియన్ జాతులు కురు గణాలుగా వ్యవహరింపబడ్డారని ఒక వాదం ఉంది. సుమేరు పదం మేరు పర్వతానికి సంబంధించిన పదం. ప్రాచీన సాహిత్యంలోనూ పురాణాలలోనూ మేరు పర్వతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. కశ్యపి పదం కాస్పియన్ సముద్ర సరిభరధం కలిగిన పదం. ఇవన్నీ జాతుల ప్రాంతీయతను సూచిస్తున్నాయి. పాయింట్. భృగువేదంలో సృష్టి కథనాలు రెండున్నాయి. 1 ఇంద్రరూప ప్రజాపతి దేహం నుంచి 7 ఋషులు పుట్టారని, వారి నుంచి సృష్టి విస్తరించిందని భృగువేదం 1:0-2:7-1:5 ఉంది. 2 భృగువేదం 10-90 లోని పురుష సూక్తం వర్ణ ధర్మాలను కూడా కలుపుకున్నది. పురుష సూక్తం ప్రకారం ప్రపంచం ఒక మహాపురుషుని శరీరం నుంచి రూపుదిద్దుకుంది. పురుషుణ్ణి పశువుగా చేసి యజ్ఞం చేసినప్పుడు ఆయన తల ఆకాశము, నాకి అంతరిక్షము, పాదాలు భూమి అయ్యాయి. వసంత ఋతువు నేయి, గ్రీష్మ ఋతువు సమిధ, శరదృతువు హవిస్సు. మనసులోంచి చంద్రుడు, కంటిలోంచి సూర్యుడు, నోటిలోంచి ఇంద్రుడు, అగ్ని, ప్రాణంలోంచి వాయువు పుట్టారు. ఆయన నోరు, ముఖం బ్రాహ్మణుడు అయింది. చేతులు రాజన్యులు, తొడలు వైశ్యులు అయ్యారు. పొదాల నుంచి శూద్రులు పుట్టారు. ఈ కథనం యజుర్వేద వాజసనేయ సంహితలోనూ అథర్వణ వేదంలో కొన్ని మార్చులతోనూ ఉంది. కొన్ని శతాబ్దాలు ఈ కథనం భారతీయ సమాజాన్ని శాసించింది. బ్రాహ్మణులు యజ్ఞపురుషుని ముఖం నుంచి పుట్టారని, ఉత్తమాంగం శిరస్సు కాబట్టి వారు ఉత్తమ జన్ములని సంకేతాలు వెళ్లటంతో శూద్రులు హీన జన్ములనే భావన స్థిరపడి సమాజంలో వర్ణ ధర్మాలు, వివక్ష పాతుకున్నాయి. దీనిని ప్రశ్నించే సాహసం చాలా కాలం వరకు ఎవరూ చేయలేదు. లోక వ్యవహారాన్ని బట్టి శాస్త్రము సూత్రీకరణలు ఏర్పడతాయి. యజ్ఞమే బ్రహ్మం, యజ్ఞకర్త బ్రాహ్మణుడే గొప్పవాడు అంటున్నాయి వేదాలు. బ్రాహ్మణుని మాట ప్రకారం క్షత్రియుడు రాజ్యం పాలించాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి, శూద్రులు ఈ అందర్నీ సేవించాలి అనే నియమాలు బయలుదేరాయి. నేయి, చితుకులు, మెతుకులుగా ఋతువులను చెప్పటం వల్ల ఈ యజ్ఞం మానసికం అని తెలుస్తున్నది. పురుష సూక్తం చెప్పిన సృష్టి కథనాలు వర్ణధర్మాలకు అనుకూలంగా ప్రచార
మయ్యాయి. ఇంద్రుడు అగ్ని కూడా నోటిలోంచే పుట్టారు గనుక బ్రాహ్మణుడు, ఇంద్రుడు, అగ్ని వంటి దేవగణాలు ఒకే కోవలోకి చేరిపోయారు. భూమి మీద బ్రాహ్మణులు భూదేవుళ్ళు అయ్యారు. నోరు పెట్టుకుని బతికే వర్గం అయ్యారు. సృష్టి క్రమాన్ని వర్ణధర్మాలను కలగలిపి చెప్పిన మరో పురాణం ఆది జాంబవ పురాణం. సృష్టి ఎలా ఏర్పడిందో చెబుతూనే మానవులలో వర్ణాల ఏర్పాటు గురించి, ముఖ్యంగా మాల మాదిగ కులాలు ఏర్పడటం గురించి ఈ పురాణం చెబుతోంది. అలాగే రాజ్యాల ఏర్పాటును చెప్పింది. ఆది జాంబవ పురాణం ప్రకారం యుగాలు 18. అవి అనంత, అద్భుత, తమండ, తారజ, తండజ, అండజ, భిన్నాయక, భిన్నాయుక్త, అవాయుక్త, మహీరణ, మహారణ, విశ్వమయ, విశ్వావరణ, అలంకృత, కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. వీటిలో చివరి 4 ఇతర పురాణాలు చెప్పాయి. ఆది జాంబవ పురాణం ప్రకారం మొదట్లో అంతా చీకటే ఉంది. జ్యోతిర్మహేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపుడుగా తనంత తానే పుట్టాడు. ప్రణవ మంత్రం ఓంకారం పఠిస్తూ పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవాయువులు చేర్చుకుని బ్రహ్మాండ నిర్మాణం చేశాడు. అది అనంత యుగంలో జరిగింది. అద్భుత యుగంలో వేదశాస్త్ర పురాణాలు నిర్మించాడు. తమండ యుగంలో నీరు, తామర కమలం, శంకువు, ఆది జాంబవ ముని పుట్టారు. తారజ యుగంలో జ్యోతిర్మహేశ్వరుడు ఓంకారం జపించాడు. జలం నుండి ఒక బుగ్గ, అందులో నుండి ఆదిశక్తి 4 చేతులతో నుదుటి మీద కన్నుతో పుట్టింది. నుదుట నోము ఫలం, కళ్ళలో 5 వేదాలు, చెవులలో 6 శాస్త్రాలు, నాలుక మీద నక్షతం, పండ్లలో పరుస వేది, పుక్కిట వేదమంత్రం, బొడ్డున చింతామణి, వీపున వింజామర, అరచేతిలో తామర పద్మం, గోళ్లలో గోమయం, అరికాళ్లలో పద్మరేఖలు. పంచవేదాలు ఉన్నాయి. ప్రణవ, ఋగ్యజు, సామ, అథర్వణ వేదాలు. ఆమె కొంతకాలం తపస్సులో ఉండి తన కంటే ముందు ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూసింది. అక్కడ ఆది జాంబవముని మరొక్క కమలంలో తపస్సు చేస్తూ కనిపించాడు. ఆమె అతన్ని సమీపించి పురుష కాంక్షతో నీ దగ్గరకు వచ్చానని వేడుకొన్నది. ఆయన కోపగించుకున్నాడు. జ్యోతిర్మహేశ్వరుని ప్రణవనాద శక్తితో నాకన్న వెనక పుట్టావు కాబట్టి నాకు చెల్లెలవుతావు అన్నాడు. నీవు ఆదిమునివి, నేను ఆదిశక్తిని. నీకు నాకు ఎవరు భేదం పెట్టరు అని ఆదిశక్తి అన్నది. ఇద్దరూ తమ కంటే ముందు పుట్టిన జ్యోతిర్మహేశ్వరుని దగ్గరకు వెళ్లాలనుకున్నారు. తమ రూపాలతో వెళ్ళితే ఆయన కళ్ళు తెరచి చూడగానే భస్మమైపోతామేమో అనే భయంతో నెమలిపెట్టల రూపాలు ధరించి వెళ్లారు. తమ పింఛాలతో జ్యోతిర్మహేశ్వరునికి చల్లగాలి విసిరారు. ఆయన కళ్ళు తెరచి ఎదురుగా ఉన్న నెమలి ఈకలను ఆనందంతో చూశాడు. ఆ ఆనందంలో కళ్ళ నుండి 3 బిందువులు రాలాయి. ఆదిపే పెట్ట అయిన ఆదిశక్తి ఆ బిందువును తాగింది. అక్కడికి తండజ యుగం ముగిసింది. ఆదిశక్తి నెమలి అక్కడి నుండి బయలుదేరి ఎక్కడా చోటులేక తన చంకలకింది చెమట తీసి ఓంకార ప్రణవ జపం జపించి జలంపై చిమ్మింది. అప్పుడు భూమిలాగా బయలు కలిగింది. ఆదిశక్తి తన మంత్ర ప్రభావంతో దాన్ని కదలకుండా చేసి దానిపైకెక్కి 3 గుడ్లు పెట్టింది. మంత్రజలంతో 12 శిరస్సుల నాగేంద్రుని సృష్టించి గుడ్లకు కాపలా పెట్టింది. నాగశేషుడికి ఆకలి వేసి ఆ గుడ్లు తాగాలని కోరిక కలిగింది. వెంటనే ఆదిశక్తి తన పిక్క వెంట్రుక తీసి ఆదిశేషుని 12 శిరస్సులను కట్టివేసి ఆ శిరస్సు మీద గుడ్లను కదలకుండా పెట్టింది. పరమాత్మ ఆ 3 గుడ్లకు అండము, పిండము, బ్రహ్మాండము అని ఓ మకారములని పేర్లు పెట్టాడు. జ్యోతిర్మహేశ్వరుడు ప్రణవ మంత్రాన్ని జపించి మంత్రజలాన్ని ఆ గుడ్లపై చల్లాడు. 9 ఘడియలలో ఆ గుడ్లు పగిలి వాటిలో నుండి బ్రహ్మ, విష్ణువు, శంకరుడు బయటికి వచ్చారు.
గుడ్లలో చిన్న చిన్న ముక్కలను పరమేశ్వరుడు మంత్ర ప్రభావంతో పట్టి విసరగా పర్వతాలు, గుట్టలు, వృక్షాలు, మృగాలు పుట్టాయి. ఈ విధంగా సృష్టి ఏర్పడిందని ఈ పురాణం చెబుతోంది. సప్త సముద్రాలు, నదులు, సప్తద్వీపాలతో జంబు, పక్షశాఖ, సాల్మలి, క్రౌంచ, కుశ, పుష్కర సృష్టించిన భూఖండం 500 కోట్ల యోజనాలతో ఉంది. జ్యోతిర్మహేశ్వరుడే కామధేనువు, కల్చవృక్షాలను పుట్టించాడు. త్రిమూర్తులను పెంచి విద్యావంతులుగా చేయడానికి ఆదిశక్తికి అప్పగించి జ్యోతిర్మహేశ్వరుడు అదృశ్యమైనాడు. ఆదిశక్తి కొంతకాలం త్రిమూర్తులకు విద్య, బుద్ధులు నేర్చించింది. ఆ తర్వాత ఆమెకు మళ్ళీ పురుషకాంక్ష కలిగింది. బ్రహ్మ, విష్ణువు, శంకరుడు ఆమెను కాదని జాంబవముని దగ్గరకు పరుగెత్తారు. జాంబవుడు వారికి ఒక ఉపాయం చెప్పాడు. ఆదిశక్తి కోరికను అంగీకరించి ముందుగా స్నానం చేసి రమ్మని చెప్పమన్నాడు. ఆమె తన ఫాలనేత్రాన్ని ఒడ్డున ఉంచి స్నానానికి నీటిలో దిగగానే మీలో ఒకరు ఆ ఫాలనేత్రాన్ని ధరించి ఆమె బయటకి రాగానే ఆ నేత్రంతో చూసి ఆమెను భస్మం చేయవచ్చు అని చెప్పాడు. ఆ విధంగా ఆదిశక్తి భస్మం కావడం భిన్నజ యుగంలో జరిగింది. ప్రచారంలో ఉన్న 18 పురాణ కథలలో కంటే ఈ పురాణంలోని కథ సృష్టి, నిర్మాణాన్ని, ఆవిర్భావాన్ని గురించిన భావనకు దగ్గరగా ఉన్నట్టు గమనించవచ్చు. మిగిలిన పురాణాలలో వలెనే జాంబవ పురాణంలో కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సరస్వతి, లక్ష్మి, పార్వతులు భార్యలుగా ఉన్నట్లు చెప్పారు. ఈ కథనంలోని ప్రత్యేకత ఏమిటంటే భస్మమైపోయిన ఆదిశక్తి భస్మాన్ని 5 భాగాలు చేయడం. ఆ భస్మాన్ని బ్రహ్మ శిరస్సు మీద ఒక భాగం, విష్ణువు వక్షస్థలం మీదను ఒక భాగం, ఒక కుప్ప శంకరుని నాభిపైన పెట్టి ఆ కుప్పల నుండి సరస్వతి, లక్ష్మి, పార్వతులు వచ్చినట్లు చెప్పారు. ఇది జ్యోతిర్మహేశ్వరుడు చేసిన ఏర్పాటు. మిగిలిన 2 కుప్పలలో ఒక కుప్ప నుండి జలవీర కన్యక, కమలాక్షి పుట్టారట. వారిని జాంబవమునికి భార్యలుగా ఇచ్చాడట. 5వ భస్మపు కుప్ప నుండి 6 చేతులు, 3 శిరస్సులు కలిగిన శక్తి పుట్టింది. ఆమె కాళి. దేవదానవులకు యుద్ధాలు జరిగినప్పుడు రాక్షసులను చంపి వారి రక్తం తాగి ఆకలి తీర్చుకోవలసిందిగా ఆయన కాళికి చెప్పాడట. ఇది భిన్నాయక యుగపు కథ. దేవదానవ యుద్ధాలలో దేవగణానికి సహాయంగా కాళి ఉండడం అనే విషయానికి 18 పురాణాలలోనూ చెప్పారు. జ్యోతిర్మహేశ్వరుడే పంచ బ్రహ్మలను పుట్టించి వారిని విశ్వకర్మలుగా చేశాడట. సృష్టిలోని చరాచర జీవులను, వస్తువులను వారే చేసినట్లు జాంబివ పురాణం చెబుతున్నది. పంచలోహాలు తయారు చేసే క్రమంలో విశ్వకర్మకు చర్మపు తిత్తి కావాల్సి వచ్చింది. అదే సమయంలో జాంబవమునికి కుడి డొక్క నుంచి ఒక పిల్లవాడు కల్లాడని, అతనికి యుగ మహాముని అని పరబ్రహ్మ స్వరూపుడు పేరు పెట్టాడని జాంబివ పురాణం చెబుతుంది. అది అవాయుక్త యుగం. చర్మపు తిత్తిని తయారు చేయడానికి ఏ మృగాన్ని చంపినా పాపం చుట్టుకుంటుంది కాబట్టి జాంబవముని తన కుమారుడిని చంపి ఆ చర్మాన్ని తిత్తి చేయడానికి విశ్వబ్రహ్మకు ఇచ్చాడు. మరణ సమయంలో ఆ కుమారుడు ఇచ్చిన శాపం వల్ల జాంబవ మహాముని చండాలుడు అయ్యాడట. విచారంతో ఉన్న జాందివమునికి జ్యోతిర్మహేశ్వరుడు ప్రత్యక్షమై ఆ శాపం వల్ల కలియుగంలోని మనుమలు చండాలురై, అంటరాని వారై, పంచములని పిలువబడి కష్టాలు పొందుతారని, 10,000 సంవత్సరాలు గడిచిన తర్వాత శాప విమోచనమై పూర్వపు జపతపాలు పొందుతారని చెప్పాడట. ఇది ఆముదాయుక్తం అనే యుగంలోని కథ. లోక కళ్యాణం కోసం తన కుమారుడిని ఆది జాంబవముని చంపడం ఇందులో ముఖ్యంగా కనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఇతర మతాలలోనూ, ఇస్లాం, క్రైస్తవం కనిపిస్తాయి. శివభక్తుల కథల్లోనూ చిరుతొందనంవి
కుమారుని చంపి అతిథులకు ఆహారంగా వండి వడ్డించటం, ఇటువంటి కథలున్నాయి. పరాత్పరుడు శంకరుని దేహం నుంచి ఒక బాలుని, శాస్య మహాముని, రుద్ర కన్యకను, శివసానులను పుట్టించినట్లు రుద్రకన్య ఆ బాలునికి భార్యగా చేసినట్లు, వారందరికీ లింగాలు ధరింపచేసి వారిని ప్రజలు నులక సంగయ్య, చందయ్య లని పిలుస్తారు అని చెప్పినట్టు మహీరణ యుగంలోని కథలో ఉంది. యుగ మహాముని శరీరపు చర్మంతో తిత్తిని ఇతర పనిముట్లను తయారు చేశారు. చర్మపు తిత్తి పనిముట్లతో బంగారు, వెండి కొండలు కరిగించే ఆభరణాలు, పాత్రలు, త్రిమూర్తుల వివాహాల కోసం తయారు చేశారట. బ్రహ్మదేవుడు తపస్సులో ఉండి సరస్వతిని తలచుకొన్నప్పుడు ఇంద్రియ పతనం జరిగి దాన్ని ఒక కుండలో, కుంభం పెడితే అందులో నుండి అగస్త్యుడు పుట్టాడు. పుట్టగానే అతనికి ఆకలి వేసింది. త్రిమూర్తుల వివాహాలకు వెళ్ళితే తన ఆకలి తీరుతుందని భావించి బయలుదేరాడట. అగస్త్యుడు వస్తే వండిన పదార్థాలన్నీ ఆయనకు సరిపోతాయని, తమకేమీ మిగలవని ఆయనను అక్కడికి రాకుండా చేశారట. ఫలితంగా విశ్వబ్రహ్మ కులంవారు శాపాలకు గురి అవ్వడం, జ్యోతిర్మహేశ్వరుడు ఆ శాపాన్ని మరికొందరికి పంచడం, పాతాచి, వాతాచి వంటి వృత్తాంతాలు మన్వరణ యుగంలో మహారణ చెప్పారు. అగస్త్యుడు, వాతాచి, పాతాచి అనే రాక్షసుల పేర్లు కొంత భిన్నంగా ఇతర పురాణాలలో కనిపిస్తున్నాయి. జాంబవముని వివాహం, అతనికి కుమారులు కలగడం, చపల మహాముని పుట్టడం, త్రిమూర్తులకు పరబ్రహ్మ వారి వారి విధులు చెప్పి 3 లోకాలు వారికి ఇవ్వటం, పంచబ్రహ్మలకు వారి వారి గోత్రాలు చెప్పడం వంటివి విశ్వమయ యుగంలో చెప్పారు. ఇందులోనే బ్రహ్మ మానసపుత్రుల జననం, పార్వతి వినాయకునికి ప్రాణం పోయటం వంటి కథలున్నాయి. జాంబవ మహాముని కుమారుల పరంపరలో మతంగ మహాముని జననం ఇందులోనే చెప్పారు. ఇతడు క్షరమహామునికి సత్యలోకం నుంచి వచ్చిన బ్రాహ్మణ కన్య శ్యామలాదేవికి పుట్టాడట. మతంగ మహాముని తనను కర్దమ, ప్రజాపతి అని పిలిచేలాగా బ్రహ్మ నుంచి వరం పొందాడట. అతడు మనువు కుమార్తె అయిన దేవహుతిని పెండ్లాడి 9 మంది కుమార్తెలను పొందాడు. వారిలో అరుంధతి ఒకతే. అతడు సన్యాసం స్వీకరించాలని అనుకుంటున్న సమయంలో కులాన్ని ఉద్ధరించడానికి ఒక పురుష సంతానాన్ని కన్న తర్వాత సన్యాసాన్ని స్వీకరించండని ఆయనను కోరగా అంగీకరించి గృహస్థాశ్రమంలోనే ఉండిపోయాడట. అప్పుడు పుట్టినవాడు కపిలుడు. పురుష సంతానానికి ప్రాముఖ్యమివ్వటం, కుల వర్గ భేదాలు ప్రస్తావించటం విశ్వమయ యుగ లక్షణంగా గ్రహించవచ్చు. మతంగునితోనే సమాజంలో పంచమ వర్ణంగా భావించే వర్గం రూపొందినట్లు జాంబవ పురాణం, ఇతర పురాణాలు చెబుతున్నాయి. సృష్టి క్రమం గురించి చెప్పటంలో పరబ్రహ్మ మానసపుత్రులు వారి వారి సంతానం, దక్ష ప్రజాపతికి ధరణికి సతి అనే పేరుతో పార్వతి పుట్టడం మొదలైన అంశాలు విశ్వావరణ యుగం కథలో చెప్పారు. కశ్యపుని భార్యలు 13, వారి నుంచి చరాచర జగత్తు పుట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. అదే కథ ఆది జాంబవ మహాపురాణంలోనూ ఉంది. పరబ్రహ్మ స్వరూపుని మానసపుత్రులలో మరీచ మహాముని పుత్రుడు మాతంగ మహాముని. ఇతనికి పుత్రి అనే ఆమెకు పుట్టినవాడు కశ్యప ప్రజాపతి. ఈ విషయాలలో పురాణాలన్నీ ఏకీభవిస్తున్నాయి. మతంగ మహాముని పుత్రి శ్రద్ధ, ఆమె అంగీరసునకు భార్య. వారి కుమారులు 1 బృహస్పతి, 2 సంవర్ధుడు. కూతుళ్ళు 1 గుణాశ్రయ, 2 యోగసిద్ధి. ఈ పేర్లు ప్రతీకాత్మకంగా కనిపిస్తున్నాయి. మతంగుని కూతుళ్లలో అనసూయ అత్రి మహాముని భార్య. ఆమెకు ధర్మాత్ములు, వేదవేత్తలు, సత్యపరులైన మునులు జన్మించారట. వీరు సప్తకోటి మునులు. మతంగ మహాముని మరో కూతురు ఆవిర్భవ పులస్యుని భార్య. వారి సంతానం క్రూర రాక్షసులు. మరొక కూతురు గతి, ఆమె పులహుని భార్య.
వీరికి మతంగ సహచారులు పుట్టారు, గంధర్వులు. వారికి భుజాల మీద రెక్కలు ఇవన్నీ ఉన్నాయి. కళ భర్త మరీచముని. వారి కొడుకు కశ్యపుడు. కశ్యపుని భార్యలలో ఒక భార్య అయిన అదితికి దేవగణాలు, రెండో భార్య దితికి దైత్య రాక్షసులు పుట్టారు. ఆ విధంగా వారు మతంగునికి కుమార్తె సంతానంగా రెండో తరం వారు. మతంగుని కుమార్తెకు పులస్త్యుని వల్ల కలిగిన సంతానం క్రూర రాక్షసులు. వీరు కూడా రెండో తరం వారే. దైత్యులు, రాక్షసులు అసుర సమాజంలోని వారుగా ప్రసిద్ధులైనారు. దేవతల గురువైన బృహస్పతి మతంగుని మనుమదే. ఈ విధంగా రాక్షసులకు, దేవతలకు రక్త సంబంధం ఉండటం గమనించవచ్చు. పట్టిక. పరబ్రహ్మ స్వరూపుని హృదయం నుండి ప్రణవ మంత్ర ప్రభావం వల్ల భృగు మహర్షి పుట్టాడు. అతని భార్య ఖ్యాతి. ఆమె మతంగ మహాముని కూతురు. వీరి కుమారుడు కవి కుమారుడు శుక్రాచార్యుడు. ఇతను రాక్షసుల గురువు. ఇది విశావరణయుగపు కథ. పరబ్రహ్మ స్వరూపుని సంకల్పంతోనే దేవగణాలు, గ్రహాలు అన్నీ ఏర్పడ్డాయట. అతని కడుపులోనే 14 లోకాలున్నాయట. అష్టదిక్కులకు దిక్పాలకులను ఏర్పరచి రబ్రహ్మ స్వరూపుడు ఇంద్రుడిని దేవతలకు అధిపతిగా నిర్ణయించి అదృశ్యమయ్యాదని ఆది జాంబవ మహాపురాణంలో ఉన్నది. దుర్వాసుని శాపం వల్ల ఇంద్రుని సంపద సముద్రంలో పడిపోయిందని, ఆ సంపదను పైకి తెచ్చుకోవటానికి పాల సముద్రాన్ని మదించవలసిన అవసరం ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు మహా బలశాలులైన రాక్షసుల సహాయం ఇంద్రునికి అవసరమైంది. ఆ సమయంలో విప్రజిత్తు రాక్షసరాజుగా ఇంద్రుని రాజ్యాన్ని ఆక్రమించాడు. దేవతలు రాక్షసులతో కపట స్నేహం చేసి సముద్ర మథనంలో సహాయం కోరారు. సముద్రాన్ని చిలకటానికి మందర పర్వతాన్ని గరుత్మంతుడు తీసుకొని వచ్చి పాల సముద్రంలో ఉంచినప్పుడు అది మునిగిపోతూ ఉండగా ఆది జాంబివముని ఆ పర్వతం కింద తన మోకాలిని ఆంచి కూచున్నాడట. అప్పుడు నారాయణుడు కూర్మ రూపం ధరించి మందర పర్వతాన్ని జాంబవముని మోకాలిపై నుంచి తీసి తన వీపు మీద పెట్టుకొన్నాడు. ఈ వివరం ఇతర పురాణాలలో లేదు. అమృతాన్ని దేవతలకు, రాక్షసులకు పంచే సందర్భంలో జాంబవ పురాణం మరికొన్ని వివరాలు చెబుతున్నది. అప్పుడు జరిగిన యుద్ధంలో ఎవరితో తలపడ్డారో వారి పేర్లు వివరంగా చెప్పింది. దేవతలు ఆ యుద్ధంలో జయించారు. బ్రహ్మ ఊర్వశిని బలాత్మరించినట్లు అది చూసి శంకరుడు తన కత్తితో బ్రహ్మ శిరస్సును ఖండించినట్లు ఆ శిరస్సు భూమి మీద పడితే లోకాలు భస్మమైపోతున్నాయనే భయంతో దానిని మృగశిర నక్షత్రంగా చేసినట్లు ఆ పరాత్పరుడు విష్ణువు నాభి నుండి పద్మాన్ని సృష్టించి ఆ పద్మంలో బ్రహ్మదేవుణ్ణి కూర్చుండబెట్టినట్లు తర్వాత ఆ పద్మం మూసుకుపోయినట్లు జాంబవ పురాణం చెబుతున్నది. ఇది అలంకృత యుగపు కథ. ఈ యుగానికి కలియుగానికి అనేక కోట్ల సంవత్సరాల అంతరం ఉన్నదట. బ్రహ్మ వల్ల ఊర్వశికి కలిగిన వశిష్ఠుడు కులానికి గురువై చతుర్వర్ణాలను ఏర్పరిచాడట. ఆ తర్వాతనే వ్యాసుడు పంచవేదాలను స్వాధీనం చేసుకుని 24 కులాలు, 18 వర్ణాలు ఏర్పరచాడని జాంబవ పురాణం చెబుతున్నది. పరబ్రహ్మ స్వరూపుడు బ్రహ్మకు జన్మించిన వశిష్ఠునికి బ్రాహ్మణత్వం అనుగ్రహించాడు. అతడే దేవతలకు గురువుగా బృహస్పతిని, రాక్షసులకు గురువుగా శుక్రాచార్యుని నియమించాడు. 56 రాజ్యాలను నిర్ణయించి 56 చక్రవర్తులను నియమించి వారికి గురువుగా వశిష్ఠుని నియమించాడు. జాంబవ పురాణంలోని కథలు కింది అంశాలను స్పష్టం చేస్తున్నాయి. పరాత్పరుని సంకల్పం మాత్రం చేతనే ఈ సృష్టి ఏర్పడిందని చెప్పటం, పక్షిగుడ్ల నుండి పిల్లలు వెలువడ్డం గమనించిన దశలో ఈ సృష్టి కూడా అండ, పిండ, బ్రహ్మాండాలుగా ఏర్పడినట్లుగా ఊహించడం, సంతానోత్పత్తి శక్తి స్త్రీలకి ఉండడం వల్ల సృష్టి అంతా ఆదిశక్తి నుండే కలిగిందని ఊహించడం, సంతానాన్ని ప్రముఖంగా భావించడం, రాజ్యాధికార
వారసత్వ పోరాటాలలో స్త్రీలకు ప్రాధాన్యత తగ్గించి పితృస్వామ్యాన్ని బలపరచడం. ఆధిక్యత, ఆధిపత్యాల నిర్ధారణకు పుట్టిన వంశాన్ని, కులాన్ని పరిగణించటం లాంటివన్నీ మానవ పరిణామక్రమానికి సంకేతాలు. ఈ కథల్లో అసంగతాలు, శాప వృత్తాంతాలు, సంకల్ప మాత్రంచేత ఏర్పడ్డాలు కనిపిస్తాయి. శాపాలన్నీ జాతుల మధ్య ఉన్న అసూయా ద్వేషాల ఫలితంగానే కలిగినట్లు స్పష్టంగా తెలుస్తున్నది. రామాయణ కథలో యక్షజాతికి చెందిన తాటకను రాక్షస ప్రీగా అవుతావని శపించడం, మార్మందేయ పురాణంలో పురోహితుని మాటలను పాటించని రాకుమారుడు పిశాచరూపం పొందటం, తండ్రి మాట పాటించని కొడుకు చండాలుడుగా అవటం గమనిస్తే ఇవి పుట్టుకతో ఏర్పడినవి కావని కింది కులాల మీద ఉన్న రకరకాల ఆంక్షలు ఆధిపత్య వర్గం ఏర్పరిచినవే అని తెలుస్తున్నది. కింది వర్గాలను తమతో కలుపుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు సోదరభావాన్ని, సంబంధాన్ని చూపటం చాలా ప్రాచీనమైన ఆలోచన. బలవంతులైన అసురగణాల సహాయం కావాల్సినప్పుడు దేవతలు వారితో మైత్రి పాటించడం, ఫలితాలను పొందిన తర్వాత వారిని దూరంగా పెట్టడం, వారి అధికారాలను లాక్కోవటం పురాణాలలో కనిపిస్తున్నది. సృష్టి పరిణామక్రమాన్ని ఎంతో వివరంగా చెబుతున్న ఆది జాంబవ మహాపురాణం లోని మొదటి 3-4 అధ్యాయాలు జానపదుల, మానవుల ఊహలను ప్రతిబింబించేవిగా ఉన్నాయి. ఆ పురాణం ఒక తరం నుండి మరొక తరానికి మౌఖికంగా పాటల రూపంలోనూ, కథల రూపంలోనూ అందజేయబడుతూ ఉండడం వల్ల అందులో ఎక్కువ మార్పులు చోటు చేసుకోలేదు. ఆది జాంబవ పురాణం ప్రకారం చపల మహాముని వంశంలో మతంగుడు 9వ తరంవాడు. అతని మనుమడు కశ్యపుడు. మతంగుడు తపస్సు చేసి తనను కర్దమ ప్రజాపతి అని పిలిచేలా వరం పొందాడు. పేరు మార్పు ఎందుకు అవసరమైందో అనేది ప్రశ్న. మతంగి నామం అప్పటికే కింది కులాన్ని సూచించేలాగా ఉన్నదా? మతంగుడు పేరు మార్చుకున్నాడా? కులం మార్చుకున్నాడా? మతం మార్చుకున్నాడా? అనేవి పరిశోధించవలసిన అంశాలు. కర్ణమక వంశం చరిత్రలో ఉంది. మతంగుని 9 మంది కూతుళ్ళు కళ, శ్రద్ధ, అనసూయ, హవిర్భవ, గతి, ఖ్యాతి, గ్రియ, అరుంధతి, శాంతి అనేవారు. కపిలుడు వీరి సోదరుడు. గొప్ప విజ్ఞాని. అతడు తన తల్లి దేవహుతికి ఆత్మజ్ఞానం గురించి, యోగం గురించి చెప్పాడట. పురాణాలు ఇతనిని గొప్పగా కీర్తించాయి. మతంగుల జ్ఞానాన్ని ఆర్య వాజ్మయం అసహనంతో చూసింది. మతంగుని కర్దమునిగా చేసి బ్రాహ్మణీకరించుకున్నది. జ్యోతిర్మహేశ్వరుని మానస పుత్రులైన మునులు మతంగుని, కర్దముని అల్లుళ్ళు. కళ భర్త మరీచి, మరీచికి కళకు పుట్టినవాడు కశ్యపుడు. ఈ కశ్యపునికి దక్షుని కూతుళ్ళో అదితి, దీతి, ధను దలైనవారు భార్యలు. వారిలో అదితికి ఆదిత్యులు, దితికి దైత్యులు కలగటం వంటి విషయాలు రామాయణంలో జటాయువు చెప్పిన వివరాలతో సరిపోతున్నాయి. అయితే భూమి దైత్యులది అనే విషయానికి ఆది జాంబవ పురాణం చెప్పటం లేదు. జ్యోతిర్మహేశ్వరుడు 56 రాజ్యాలు నిర్ణయించాదని, రాజులను ఏర్పాటు చేశాడని చెప్తున్నది. వశిష్ఠుడు చతుర్వర్ణాలు ఏర్పరచటం, మానవులు శాపంతో చండాలురవటం వంటివి చెప్పింది. వర్ణ ధర్మాల ప్రచారం కోసమే ఇందులోనూ ప్రయత్నం జరిగింది. శాపగ్రస్తులను చండాలురుగా పంచమవర్ణంగా ప్రక్కకు పెట్టారు. తాము శాపగ్రస్తులమని వారిచేత నమ్మించారు. విశ్వం పుట్టుక, నీరు, గాలి, ప్రకృతి, కొండలు ఏర్పడటం, గ్రహాల ఆవిర్భావం వంటి వాటికి కోట్ల సంవత్సరాలు పట్టిందంటున్నారు శాస్త్రవేత్తలు. ఆది జాంబవ పురాణంలోని మొదటి 14 యుగాలు ఈ క్రమానికి సరిపోతాయి. ఆధునిక అధ్యయనాల ప్రకారం ఈ పరిణామాలకు దాదాపు 400 కోట్ల సంవత్సరాలు పట్టింది. సృష్టి స్థితి లయాల నియమం గురించి శాస్త్ర పరిశోధనల వెలుగులోనూ ఆలోచించవలసి ఉంది.
చార్లెస్ డార్విన్ తన ఒరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే గ్రంథంలో పరిణామ క్రమంలో సృష్టిలోని రకరకాల జీవులు జాతులు ఉద్భవించాయన్నాడు. తర్వాత శాస్త్రజ్ఞులు ఉత్పరివర్తనాలను కనుగొన్నారు. ఉత్పరివర్తనాల వల్ల ఒక జాతి నుంచి మరొక జాతి ఉద్భవించినట్లు తెలిసింది. పరిణామాత్మక మార్పు గుణాత్మకంగానూ వృద్ధి చెందటం ఒక నియమంగా శాస్త్ర విజ్ఞానం చెబుతున్నది. శిలాజాల అస్థికల అధ్యయనం వల్ల ఆది మానవ జాతి తొలుత ఆఫ్రికా ఖండంలో ఉండేదని తెలిసింది. భూమి మీద ఇప్పటి ఖండాలన్నీ ఒకప్పుడు కలిసే ఉండేవని, సముద్రంలోని ఫలకాల కదలికల వల్లనూ వాతావరణ మార్పుల వల్లను భూమండలం ఖండాలుగా విడిపోయిందని తెలిసింది. జలప్రళయాల వల్ల జీవుల వలసలు కదలికలు అనివార్యమయ్యాయి. భూమార్గాల ద్వారా జలమార్గాల ద్వారా వేర్వేరు ప్రాంతాలకు జీవులు వలసపోయాయి. జలప్రళయంలో కొన్ని జీవులు రక్షించబడటం అనేది మత్స్యపురాణం వంటి వాటిలోనూ, క్రైస్తవ మత గ్రంథమైన బైబిలు కథనంలోనూ సూచించారు. ప్రధానంగా 3 జల ప్రళయాలను చరిత్రకారులు, సముద్ర శాస్త్రాన్ని అధ్యయనం చేసిన నిపుణులు చెబుతున్నారు. చరిత్రకు తెలియవచ్చిన మొదటి జలప్రళయం క్రీపు 14,715 నాటిదని ఆచార్య కె. శ్రీనివాస రాఘవన్ అన్నారు. రెండో దాని గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. మూడవది క్రీపు 2278లో సంభవించిందని లాంగ్ సాంగ్ రాంపి అభిప్రాయం. ఆ ప్రళయాలలో ప్రాణాలు దక్కించుకొని వలసలు వెళ్ళిన మానవులు ఆయా వాతావరణాలను బట్టి రూపురేఖలలో వేర్వేరు లక్షణాలు సంతరించుకొని వేర్వేరు జాతులుగా అభివృద్ధి చెందారు. జీవ పరిణామవాదులు, పురాజీవ శాస్త్రజ్ఞులు చెప్పే ప్రకారం భూమి ఏర్పడటము, ప్రాణికోటి ఆవిర్భావము కోట్ల సంవత్సరాల చరిత్ర కలది. ఆఫ్రికా ఖండంలో వివిధ రకాల ఆఫ్టలోపిథికస్ మానవులు 10 లక్షల సంవత్సరాల క్రితం నివసించారట. 4 క్రమ పరిణామ దశలలో సుగ్రీవోపిథికస్, రామాపిథికస్ అనే పేర్లు వినిపిస్తున్నాయి. సుగ్రీవ అంటే చక్కని మెడ కలిగిన, మెడ నిర్మాణం బాగా ఉన్న అని అర్థం. రామ పిథికస్ అంటే అందమైన శరీర నిర్మాణం గల అని అర్థం. మనోహరమైన రూపము అవయవ నిర్మాణము గల మానవాకృతిని రామ శబ్దం సూచిస్తున్నది. పురాణాలన్నీ మానవ సముదాయాలను ఒకే తండ్రి బిడ్డలుగానో, పరాత్పరుని సంకల్పం చేత కలిగిన ప్రజాపతుల సంతానంగానో చెప్పటం గమనిక. వేర్వేరు జీవన రీతులు గల గణ సముదాయాలను కలిపి ఉంచే ప్రయత్నంగా దీనిన అర్థం చేసుకోవచ్చు. కింది వర్గాలు తిరుగుబాటు చేయకుండా అందరం సోదరులమే అని సక ఇంచి చెప్పటము ఇందులోని అంతరార్థం కావచ్చు. దాయాదులకు ఆస్తిలోనూ అధికార పంపిణీలలోనూ కలహాలు సహజం అనే భావనతో ఈ పురాణాలను ప్రజలు ఆస్వాదిస్తారనే నమ్మకం కూడా పురాణకర్తలకు ఉండి ఉంటుంది. పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ తరచు వినిపించే వర్ణధర్మం అనే ఏర్పాటు సమాజాన్ని నిలకడగా ఉంచే ఏర్పాటుగా కొందరు నమ్మిస్తుంటారు. ఒక వర్గం మరో వర్గంపై పెత్తనం చేయటం అనేదాన్ని అత్యంత సహజంగా చూపుతూ ప్రశ్నించటానికి వీలు కానిదిగా వ్యవస్థీకృతం చేయటానికి దీనికి కర్మ సిద్ధాంతాన్ని జతపరచారు. ఈ క్రమంలో కింది వర్గాల ఆత్మగౌరవం గురించిన ఆలోచనలు ఎవ్వరికీ రాలేదు. కింది వర్గాల ప్రజలకు నీ ఆశలు, ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు ఉంటాయనే తలంపు ఎవరికీ కలిగినట్టు కనిపించదు. మనుధర్మం ప్రకారం పై వర్ణాలను సేవించటమే కింది వర్గాల జీవితం అయింది. అందుకోసం సృష్టి క్రమాన్నే తదనుగుణంగా మార్చారు. రామాయణము, పురాణాలు దానినే ప్రచారం చేశాయి. సృష్టి కథనాలు ప్రపంచవ్యాప్తంగా భిన్నంగా ఉన్నాయి. అయినా వాటిలో కొన్ని పోలికలు కనబడతాయి. బాబిలోనియన్ల ప్రకారం తియామత్ అనే సముద్రాదిదేవత డ్రాగన్ రూపంలో అనేక విచిత్ర జంతువులను సృష్టించి భూదేవతల మీద యుద్ధానికి
తలపడింది. మర్దూక్ అనే సూర్యదేవుడు ఆమెను అతి కష్టం మీద ఓడించి ఆమె శరీరాన్ని 2 భాగాలుగా వీడ్చాడు. ఒక భాగంలో ఆకాశం, మరో భాగంలో భూమి ఏర్పడ్డాయి. సుమేరియన్ల ప్రకారం ఇయా అనే జలదేవుడు దక్షిణం నుంచి ఎరిడు రేవుకు వచ్చి అక్కడి ప్రజలను విజ్ఞానవంతులను చేశాడు. అతనికి మనిషి తల, చేప శరీరం, మనిషి పాదాలు, చేపతోక ఉన్నాయి. ఎరిడు రేవు పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉంది. ఇయా పగలు భూమి మీదకు వస్తాడని, రాత్రి సముద్రంలోకి వెళ్ళిపోతాడని నమ్ముతారు. ఓడ మీద ఆ రేపు పట్టణానికి వచ్చిన వారిని ప్రజలు అలా గుర్తుపట్టుకున్నారేమో. ఎరిడు అనేది హిందూ పద పూర్వరూపం కావచ్చునని బ్రిటిష్ రచయిత పీటర్ లమా ఊహ. మాంసం వండటం అనేది జానపద గాథలలో సృష్టి సంబంధి ప్రక్రియగా ఒక కథగా ప్రాముఖ్యం సంతరించుకొన్నది. జాంబవముని దేవలోకంలో ఎద్దు మాంసం వండుతుండగా ఒక ముక్క పాత్రలో నుంచి కింద సముద్రంలో పడి వ్యాపించి భూమిగా మారిందని ఒక కథ వ్యాప్తిలో ఉంది. జాంబవముని ఎముకలు భూమి మీద వేయగా అవి పర్వతాలైనాయని కథలు ప్రచారంలో ఉన్నాయి. సింగిల్ కొటేషన్. చెనాలోని ఒక జానపద కథ ప్రకారం నూకువా అనే దేవత భూమిని పళ్ళింలాగా సృష్టించి పైన ఒక అర్ధగోళాన్ని బోర్లించి అది నేలకు తగలకుండా 4 స్తంభాలు బోటు ఊతం గా పెట్టింది. వాటికి డ్రాగన్, ఎగ్రపక్ష్మి, తెల్లపులి, నల్ల తాబేలు కాపలా కాస్తుంటాయి. స్తంభాలు కదలకుండా దికర్వతాలకు బిగించి కట్టింది. ఒక రాక్షసుడు వాటిని అల్లకల్లోలం చేసి సముద్రంలో దాక్కుంటే నీటిని నిప్పుతో ఆవిరి చేసి రాక్షసుడిని బయటకు లాగారు. ఈ గొడవల్లో పర్వతాలు ఒరిగిపోయాయి. స్వర్గం పాడైపోయింది. నూకువా దేవత అన్నీ బాగు చేసింది. నల్ల తాబేలు కాళ్ళు కోసి స్తంభాలకి మరమ్మతులు చేసింది. స్వర్గాన్ని నిలబెట్టింది. ఇలాంటి కథలలోని సంఘటనలు హిందూ పురాణ గాథలను జ్ఞప్తికి తెస్తుంటాయి. సృష్టి స్థితి లయాలను గురించిన ఆలోచనలు అన్ని మతాలలోనూ చర్చకు వచ్చాయి. పుట్టుకతోనే మానవులు వర్ణాలుగా విభజింపబడటం మాత్రం ఏ మతంలోనూ లేదు. అలాగే పరలోక జీవనం గురించిన ఆలోచనలలోనూ చాలా సాదృశ్యం కనిపిస్తుంది. ఇస్లాంలోనూ క్రైస్తవంలోనూ కూడా మృతుల పాపపుణ్యాల విచారణ గురించి చాలా చెప్పారు. ఇస్లాం మతం ప్రకారం జీవి మరణావస్థ నుంచి పితృలోకం ఆలమెబర్లక్ లో ప్రవేశిస్తాడట. అక్కడ రకరకాల దశలు అనుభవించిన తర్వాత ప్రళయదినోన తిరిగి బతుకుతాడట. మృతులందర్నీ అప్పుడు ఒక మైదానంలోకి ప్రవేశపెడతారు. అది పునరుత్థాన మైదానం. అక్కడ కర్మల విచారణ జరుగుతుంది. కర్మ ఫలాలు అనుభవించటానికి జీవులు నిర్జీత స్థలాలకు వెళ్తారు. ఈ ప్రయాణం లోనూ ఎన్నో దశలుంటాయి. అవన్నీ దాటాక శాశ్వత గమ్యంగో నరకానికో స్వర్గానికో చేరతారు. ప్రాపంచిక సంపదలను చూసి భ్రమపడకూడదని, మంచి జీవనం సాగించాలని, పరలోక జీవన సాఫల్యానికి ప్రయత్నించాలని, అప్పుడే శాంతి లభిస్తుందని ఖురాన్ చెబుతోంది. 28-60-29-69-34-3-14-10-24 25. క్రైస్తవ మతంలోనూ మృతులు ప్రళయపు రోజున తిరిగి లక్కజక్క 0 పాప పుణ్యాలు విచారింపబడటం అనేన విషయానికి ఉంది. భౌతిక సుఖాలకు ఆశపడక దైవజనులుగా సన్మార్గంలో జీవితాలు గడపాలని యేసు క్రీస్తు బోధించాడు. యేసు చేసిన కొండమీది ప్రసంగం మత్తయి జనవరి 5-12 ప్రపంచంలో ఎందరినో ఆకర్షించింది. పరలోక రాజ్యమే లక్ష్యంగా, అక్కడి సుఖశాంతులే పరమార్థంగా క్రైస్తవం చెప్పింది. హిందూ పురాణాల ప్రకారం యమధర్మరాజు కార్యదర్శి చిత్రగుప్తుని దగ్గర జీవుల పాప పుణ్యాల చిట్టా ఉంటుంది. ఆ ప్రకారం పాప పుణ్యలోకాలు నిర్ధారిస్తారు. పాప పుణ్యాల ఫలాల అనుభవం అయ్యాక కర్మల ప్రకారం పునర్జన్మలుంటాయి. స్వర్గంలో
అనుభవాలు 5 స్టార్ హోటళ్ల ఆతిథ్యాలలాగా ఉంటాయి. ఎన్నాళ్ళు బుక్ చేస్తే అన్నాళ్ళు. నరకంలో జీవితం ఇప్పటి పోలీసుల లాకప్ శిక్షలు, జైలు శిక్షలను తలపిస్తుంది. ఆ శిక్ష అయ్యాక మళ్ళీ పునర్జన్మ. పాపాలు చేయటం, పుణ్యాలు చేయటం అనేది జీవి వశంలో ఉండదు. బుద్ధి కర్మానుసారిణి అన్నారు. మంచి బుద్ధి, చెడ్డబుద్ధి కర్మ ప్రకారమే కలిగినప్పుడు జీవి చేయగలిగింది ఏమీ లేనట్టే. పాపపుణ్యాల ఫలాలు కూడా వర్ణాన్ని బట్టే నిర్ణయమవుతూ ఉండటము పురాణాలు చెప్పాయి. ఆ నిర్ణయాలను మార్చగలిగిన పూజాదికాలు, క్రతువులు చెప్పాయి. అయినా చేసేది నీవు కాదు, చేయించేది నేను. నీవు నిమిత్త మాతృడివి అంటాడు గీతాకారుడు. ఇదొక చక్రవ్యూహం. సృష్టి క్రమం గురించి మనుస్మృతి, విష్ణు పురాణము, మత్స్య పురాణము, అద్య 4 రకరకాల కథలు వినిపించాయి. మహాత్మా జ్యోతిరావు పూలే పురాణాలను నిశితంగా అధ్యయనం చేశాడు. ఆయన తన విమర్శను సంభాషణాత్మకంగా జ్యోతిరావుకు ధోండిబా, నామదేవ్ కుంభర్కు జరిగినట్టుగా రాశారు. స్లేవరీ గ్రంథం సృష్టిని గురించి పురాణాలు చెప్పిన అసంగత విషయాల గురించి చర్చించుకుంటూ బ్రహ్మ 4 వర్జాలను 4 అవయవాల నుంచి పుట్టించటం ఎలా సాధ్యమైంది? అన్ని జననాంగాలున్నాయా? ఎంతకాలం గర్భం ధరించాడు? వారి తల్లి ఎవరు? ఆమె ఏ అవయవం నుంచి పుట్టింది వంటి ప్రశ్నలు వేసుకుంటూ తోచిన సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ భూమి మీద ఫైంచి, జర్మన్ లాంటి జాతుల ప్రజలున్నారు కదా, వారు ఏ అవయవాల నుంచి పుట్టారో 2. ఈ విషయంలో మనుస్మృతి ఏం చెబుతోంది అని ప్రశ్నించుకుని అది వారి గురించి ఏమీ చెప్పలేదని నిర్ధారించుకున్నారు. చివరకు ఇలాంటి విషయాలు ఆలోచించటం, తర్మించటం సమయాన్ని వృధా చేయటమే అని తీర్మానించుకున్నారు. శరీరంలో ఒక అవయవం గొప్పదని, ఒకటి తక్కువ అని అనుకోవటం మూర్ఖత్వం. అది నిర్ణయించటం సాధ్యం కాదు. ఒక వర్షం మరో వర్గం కంటే ఎక్కువ కాదు, తక్కువ కోదు అని పూలే చెప్పారు. అందుకే యూరప్ దేశాలు ఒక వర్గం మరో వర్షానికి దాస్యం చేయటం అనే దాన్ని, బానిసత్వం నిర్మూలించాయన్నారు.